ప్రొద్దుటూరు మండలం మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లె సర్పంచ్ కొన్రెడ్డి శివచంద్రారెడ్డి తనదైన శైలిలో పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వస్తుల కల్పన, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం పంచాయతీ పరిధిలోని లింగాపురం హిందూ శ్మశాన వాటికపై సామాజిక మాధ్యమాలలో అసత్యాలు ప్రచారం చేశారని, అందుకు సమాధానంగా గురువారం ఉదయం లింగాపురం హిందూ శ్మశాన వాటికను సర్పంచ్ కొనిరెడ్డి, ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డితో కలిసి సందర్శించి శ్మశాన వాటికలోని ముళ్ల కంపను, మొక్కలను జేసీబీ ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, తమపై బురద జల్లే ప్రయత్నం చేసిన వ్యక్తులు విజ్ఞతతో ఆలోచించాలని, తాను సర్పంచ్గా పదవి చేపట్టిన తొలి రోజుల్లోనే తాళమాపురము మెయిన్ రోడ్డు వద్ద నుండి 2 మోరీలు నిర్మించి మట్టి రోడ్డును కూడా ఏర్పాటు చేశానని గుర్తు చేస్తూ, శ్మశాన వాటికల్లోకి రావటానికి 2 పక్కల దారులు ఉన్నాయని, తనపై బురద జల్లాలనే తలంపుతోనే నాడు పనిగట్టుకుని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా అసత్యాలు ప్రచారం చేశారని అన్నారు. ఇక్కడి గ్రామ ప్రజలు కోరినట్లుగా రానున్న రోజుల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో చర్చించి శ్మశాన వాటికలో మట్టితోలే ప్రయత్నం చేస్తామని, ప్రహరీ గోడ కూడా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో లింగాపుర గ్రామ వాసులకు ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్ను ఇటాచి పెట్టి అక్కడ అన్యాక్రాంతం కాకుండా ఈ కొండముళ్ళు చెట్లు ఉన్నటువంటి అంతా దీన్ని తీసేదానికి ఇటాచి పెట్టి అంతా తీస్తున్నాము. గతంలో కూడా మెయిన్ రోడ్డు తాళమాపురంలో నుంచి ఈ శ్మశానం వరకు 2 మోరీలు వేసి ఒక గ్రావెల్ రోడ్డు కూడా వేసాము. మేము ఇంతకుముందు ఫస్ట్ సర్పంచ్ అయితేనే బాగా వేసాము. ఇంతకుముందు రోడ్డు అనేది లేకుండా ఉన్నది, వేసినాము. ఇప్పుడు కూడా ఇదంతా తీసి ఇంకా ఏదైనా మార్గం ఉంటే అధికారులతో మాట్లాడి దీన్ని 1 అడుగు లోతు మట్టి తీసి ఇసుక తీసి వేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రామ ప్రజలు కూడా అది అడిగినారు, అది కూడా ఆలోచన చేస్తున్నాము. ఈరోజు ఈ పని చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను తొలగించి ఈ బౌండరీ ఏర్పాటు చేసి బాగుంటుందని ఈరోజు పని కూడా మొదలుపెట్టాము. కావున లింగాపురంలో ఉన్నటువంటి హిందువుల బరియల్ గ్రౌండ్ను బాగా చేయాలనే తపనతోనే ఈరోజు స్టార్ట్ చేశాము. గతంలో కూడా మేము చేసినటువంటి రోడ్డు కూడా మీరు చూసినారు. అదంతా గతంలో కొద్ది రోజులు ఈ మధ్య కాలంలో ఒకరు తెలియని మూర్ఖులు మీడియా ద్వారా ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ చాలా అధ్వానంగా ఉందని చెప్పి అనడం చాలా బాధలేసింది. వాళ్ళకు తెలియదు, తెలుసో మరి తెలియక వేసినారో మరి కావాల్సికి వేసినారో తెలియదు. కానీ ఈ రోడ్డు నేను సర్పంచ్ అయినా 1 సంవత్సరం లోపే మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడికి రావాలంటే కనుక బాడీ కానీ ఏదైనా తీసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గ్రావెల్ రోడ్డు వేసాము, 2 మోరీలు వేసినాము, అవన్నీ వేసినాము. ఈరోజు ఇక్కడ ఒక చెట్లు అన్ని తొలగించి వీళ్ళ బౌండరీ ఏర్పాటు చేసుకొని అవసరమైతే 1 అడుగున్నర తీసి ఇసుక తోలాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టి ఈరోజు ఆ అనుగుణంగానే పని మొదలు పెట్టినాము. ఇక్కడ ఇదంతా చూసేదానికి మన గౌరవనీయులు ఎంపీడీఓ గారు కూడా ఇక్కడికి రావడము, ఇది చూసి చాలా బాగుందని ఆయన కూడా మెచ్చుకోవడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇదంతా మన పెద్ద ఆయన గౌరవనీయులు నంద్యాల వరదరాజుల రెడ్డి గారి కూటమి ప్రభుత్వం వచ్చినామంటే ఇట్లాంటి పనులు కూడా శరవేగంతో జరుగుతున్నాయి. కావున ఈ పంచాయతీలో జరిగేటటువంటి అభివృద్ధి పనులకు ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సహకరిస్తున్నందుకు ఆయనకు కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.